Hi guys, welcome back to Vanindra Crypto Network, where trust becomes income and clarity becomes power. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐఎస్డిటీతో డీ కాయిన్ని ఎలా కొనుక్కోవాలి. ఆల్రెడీ మీకు ఇప్పుడు రీక్యాప్ వేస్తున్నాను, చూసుకోండి. లాస్ట్ వీడియోలో కమిషన్ వ్యాలెట్ నుంచి స్పాట్ వ్యాలెట్కి ఎలా పంపించుకోవాలో చూపించాను. ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఓవర్వ్యూలోకి వచ్చి మీకు అక్కడ కనపడిద్ది. మనం ట్రాన్స్ఫర్ చేసుకునేవి స్పాట్ వ్యాలెట్లో కనపడతాయి. ఓవర్వ్యూలో మీరు చూసుకుంటే తర్వాత వచ్చి ట్రేడింగ్లో కాయిన్స్ స్వాప్ అని ఉండిద్ది. అది ఓపెన్ చేసి ఐఎస్డిటీ నొక్కి ఏ కాయిన్ నుంచి ఐఎస్డిటీ నుంచి ఏ కాయిన్ డి కాయిన్, ఇక్కడ మీ అవైలబుల్ ఐఎస్డిటీ చూపించింది. అక్కడ 14 ఎంటర్ చేయండి. తొందరపడి కన్ఫర్మ్ స్వాప్ నొక్కకండి. 60 సెకండ్స్ మినిమం ఆగాలి. ఇప్పుడు నేను నొక్కుతాను, 60 సెకండ్స్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తూ అది నొక్కాను కాబట్టి 60 సెకండ్స్ ఇంకా అవ్వలేదు. సో దానివల్ల మీకు ఫెయిల్డ్ అని కనపడుతుంది. చూసారా, 2 many టైమ్స్ ఎక్కువ సార్లు నొక్కుతున్నారు. అక్కడ మీకు 60 సెకండ్స్ ఆగండి అనే కింద ఉండిద్ది. ఇప్పుడు నొక్కితే ఈసారి అయ్యిద్ది, ఎందుకంటే ఈ రికార్డింగ్ గ్యాప్లో 60 సెకండ్స్ అయిపోయింది కాబట్టి. అక్కడ చూడండి, కాయిన్ స్వాప్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్లోకి వచ్చి ఓవర్వ్యూలో చూసుకుంటే, ఒకవేళ మీకు ఇలా రిఫ్రెష్ అవుతూ ఉంటే మార్చి చూడండి, స్పాట్ నుంచి కమిషన్ వ్యాలెట్కి. అప్పటికీ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ లైన్ నొక్కి మళ్ళీ ఓవర్వ్యూ రండి, వెంటనే వచ్చింది. ఈసారి చూడండి, మనం కొనింది $14 ఐఎస్డిటీకి. ఇప్పుడు మనకు అక్కడ 23 ఐఎస్డిటీ వర్త్ వచ్చింది. అక్కడ ఆల్రెడీ బోనస్ గురించి చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని కిబోకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే పనీంద్ర క్రిప్టో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తే దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.